అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు దగ్గర నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్. మొత్తం 2160 మంది నిరుపేదల కుటుంబాలకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. మొదటి విడతలో 1000 మందిని సెలెక్ట్ చేస్తామన్నారు. ఎలాంటి రాజకీయం లేకుండా పేదలకు ఇండ్లు అందిస్తున్నట్లు తెలిపారు. అత్యంత ఖరీదైన స్థలాన్ని నిరుపేదల కోసం కాంగ్రెస్ సర్కార్ అందిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలను 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్ గా ఉంటూ కమిటీ చైర్మన్ గా ఉంటూ దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషియరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషియరీస్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ మెరిట్. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం. దయచేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా, నిజాయితీగా ఉండే విధంగా మన అందరం చూసుకుందాం.